విక్రమాదిత్యుడు 82 బీసీఈ నుంచి 19 బీసీఈ వరకు భరతఖండాన్ని మాత్రమే కాదు అరబిక్ దేశాల వరకు శాసించాడు. అయితే సమ్రాట్ విక్రమాదిత్య ఆస్థానంలో ఎంతో మంది గొప్ప గొప్ప పండితులు ఉండేవారు. వారిలో అందరికీ తెలిసినవారు నవరత్నాలు. ఆ నవరత్నాలు ఎవరు, వారి గొప్పదనం ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సాహిత్యానికి, పాండిత్యానికి ఆనాటి చక్రవర్తులు ఎంత సేవ చేసి సంస్కృతిని నిలబెట్టుకున్నారో ఈ తరం వారు కూడా తెలుసుకోవాలి. ఈ విక్రమాదిత్య ఆస్థానంలో ఉన్న నవరత్నాల గురించి కూడా చరిత్ర పుస్తకాల్లో చేతికొచ్చిన తప్పులు రాశారు. ఈ నవరత్న పండితులు గుప్త చక్రవర్తి అయిన రెండో చంద్రగుప్తుడి ఆస్థానానికి చెందినవారని రాశారు. అది శుద్ధ తప్పు. రెండో చంద్రగుప్తుడి బిరుదు విక్రమాదిత్య. అందువల్లే ఈ నవరత్నాలు కూడా రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలోనే ఉండాలి అని మన అర్ధజ్ఞాన చరిత్రకారులు కట్టుకథలు రాసి పుస్తకాల్లో వదిలేరు. నవరత్నాలు ఏ ఆస్థానానికి చెందినవారో ఏ చరిత్రకారులు చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్ ఆ నవరత్నాల్లో ఒకరు ప్రఖ్యాత పండితుడు, కవి అయిన కాళిదాసే తన జ్యోతిర్విదాభరణ గ్రంథంలో తాటికాయంత అక్షరాల్లో రాశారు. ఆ శ్లోకం ఇదే: ధన్వంతరి క్షపణ కామరసింహ శంకు వేతాళ భట్ట ఘటకర్పర కాళిదాసాః ఖ్యాతో వరాహమిహిరో నృపతేహే సభాయం రత్నాని వై వరరుచిర్నివ విక్రమస్య. ఇది ఆ శ్లోకం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ధన్వంతరి, క్షపణక, అమరసింహ, శంకు, వేతాళ భట్టు, ఘటకర్పర, కాళిదాసు, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వరాహమిహిర, వరరుచి ఈ 9 మంది విక్రమాదిత్య మహారాజు ఆస్థానాన్ని అలంకరించిన నవరత్నాలు అని కాళిదాసు వర్ణించాడు. ఇంత గొప్ప ఆధారం ఉన్నా తాము విక్రమాదిత్యుడి ఆస్థానంలో కొలువుదీరి ఉన్నామని కాళిదాసు లాంటి మేధావి రాసిన మన చరిత్రకారులు కాళిదాసు రాతలను కూడా వక్రీకరించి భ్రష్టు పట్టించారు. వారి ఉద్దేశం ఒకటే: సమ్రాట్ విక్రమాదిత్య అనే పేరు చరిత్ర పుస్తకాల్లో కనిపించకూడదు. అందుకు భరతఖండ చరిత్రనే మార్చేశారు. ఈ నవరత్నాల గొప్పదనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాళిదాసు రాసిన శ్లోకంలో మొదటివాడు ధన్వంతరి. పురాణాల్లో చెప్పిన క్షీరసాగర మథనం సమయంలో అమృతాన్ని దేవదానవులకు అందించిన గొప్ప దేవ వైద్యుడు ధన్వంతరి. ఆ ధన్వంతరి వంశీకులంతా గొప్ప వైద్యులే. ఈ ధన్వంతరి పేరుతో మరొక వైద్యుడు కూడా ఉన్నాడు. అతను వేదకాలంలో కాశీరాజు అయిన దివోదాసు ఆస్థానంలో ఉండేవాడు. శస్త్రచికిత్సాలయం నిర్మించినది ఈ కాశీ దివోదాసు చక్రవర్తే. ఈ శస్త్రచికిత్స ఆలయంలోనే ధన్వంతరి శిష్యుడైన సుశ్రూతుడు ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్సా నిపుణుడిగా ప్రఖ్యాతి చెందాడు. ఆ వంశానికి చెందిన వైద్యుల్లో చాలా మందికి ధన్వంతరి అనే పేరుంది. అలా విక్రమాదిత్య ఆస్థానంలో పనిచేసిన గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడి పేరే ధన్వంతరి. ఇతను కూడా కాశీకి చెందినవాడే. నొప్పి తెలియకుండా ఆ రోజుల్లోనే మత్తుమందు ఇచ్చి యుద్ధాల్లో గాయపడిన సైనికులకు శస్త్రచికిత్స చేసేవాడని చెప్తారు. రోగాలకు చికిత్స చేసే ఎన్నో విధానాలను ఈ ధన్వంతరి కనిపెట్టాడు. ఎన్నో గ్రంథాలు రాశాడు. వాటిలో ముఖ్యమైనవి రోగ నిదానం, వైద్య చింతామణి, విద్యా ప్రకాశక చికిత్స, ధన్వంతరి నిఘంటు, వైద్య భాస్కరోదయం ఇవన్నీ ప్రఖ్యాతి చెందే. వీటిలో ధన్వంతరి నిఘంటు ప్రఖ్యాతి చెందింది. ఇది వైద్య పరిభాషను చెప్పే నిఘంటు. వైద్య విద్యార్థులకు ఇది ఎంతో పనికొచ్చే గ్రంథం. ఇది ధన్వంతరి చరిత్ర. ఇక కాళిదాసు శ్లోకంలో రెండో నవరత్నంగా చెప్పిన విద్వాంసుడు క్షపణక. ఈ క్షపణక అంటే అర్థం జైన సన్యాసి అని. జైన సన్యాసుల్లో చాలా మందిని క్షపణకులు అని పిలుస్తారు. చాలా మంది ఇక్కడ కూడా తప్పులు రాశారు. కాళిదాసు తన జ్యోతిర్విదాభరణ గ్రంథంలో క్షపణ కామరసింహ అని రాశారు. క్షపణక అంటే జైనమని, జైనానికి చెందినవాడు అమరసింహుడని కలిపి మన చరిత్రకారుల్లో చాలా మంది పొరపడ్డారు. సంస్కృతం సరిగ్గా రాకపోవడం వల్ల, భాషా శాస్త్రం తెలియకపోవడం వల్ల వచ్చిన చిక్కులువి. క్షపణక వేరు, అమరసింహుడు వేరు. ఈ క్షపణకుడి అసలు పేరు సిద్ధసేన దివాకర. ఆస్థానంలో అందరూ ఈయనను గౌరవంగా క్షపణక అని పిలిచేవారని కాళిదాసు స్పష్టంగా రాశాడు. ఈ ఒక్క ఆధారంతో విక్రమాదిత్యుడు ఇతర ధర్మాలను కూడా ఎంత గౌరవించాడో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు ప్రాకృతంలో ఉన్న జైన ఆగమాలను రాజభాష అయిన సంస్కృతంలోకి తర్జుమా చేసిన మొదటి వ్యక్తి ఈ సిద్ధసేన క్షపణక. అందుకు విక్రమాదిత్యుడు సహకరించాడు. జైన మత ప్రచారంలో భాగంగా ఉజ్జయినికి వచ్చిన క్షపణకుడు
విక్రమాదిత్యను దర్శించాడు. అతని మేధస్సుని గమనించిన విక్రమాదిత్య తన ఆస్థానంలో క్షపణకుడికి చోటిచ్చాడు. ఆ తర్వాత నవరత్నాల్లో ఒకరిగా క్షపణకని విక్రమాదిత్య గౌరవించాడు. ఈయన ధ్వనిమంజరి అనే గ్రంథంతో ప్రఖ్యాతి చెందాడు. అలాగే జైన మతంలో తర్కాలను వివరిస్తూ రాసిన సన్మతి తారక అనే గ్రంథాన్ని జైన పండితులు ఇప్పటికీ గౌరవిస్తారు. అలాగే పార్శ్వనాథుడిని స్తుతిస్తూ ఎన్నో శ్లోకాలను ఈయన రాశారు. వీటితో పాటు శపనక రచించిన అనేకార్థ ధ్వనిమంజరి గొప్ప నిఘంటువు కూడా. ఇక కాళిదాసు రచించిన శ్లోకంలోని నవరత్నాల్లో 3వ పండితుడు అమరసింహ. అమరసింహ అనగానే ఇప్పటికీ భాషావేత్తలకు గుర్తొచ్చే గ్రంథం అమరకోశం. 3 కాండల్లో 1500 శ్లోకాలతో అమరసింహుడు నిఘంటువుని తయారు చేశాడు. ఈ నిఘంటుకు అసలు పేరు నామలింగానుశాసనం, కానీ అమరకోశంగానే ఆ గ్రంథం ప్రఖ్యాతి చెందింది. నిఘంటు రచనకు అమరసింహుడిని పితామహుడిగా చెప్తారు. నిఘంటువు ఎలా రాయాలో ఒక దిశానిర్దేశం చేసిన పండితుడు అమరసింహుడే. ఆతో మొదలై ఒక్కో అక్షరంతో వచ్చే పదాలకు అర్థాలను రాసే నిఘంటు విధానాన్ని మొదటిసారి పరిచయం చేసింది అమరసింహుడు. ఆ తర్వాత ప్రపంచమంతా ఇదే పద్ధతిలో అక్షర క్రమంలో డిక్షనరీలు తయారు చేసుకున్నారు. ఈ విధానానికి మూలం అమరసింహుడి గ్రంథమే. అందుకే అమరసింహుడిని నిఘంటుకార సింహ అని కూడా మేధావులు ప్రశంసిస్తూ ఉంటారు. సంస్కృత భాషను సులభంగా అర్థం చేసుకోవాలంటే అమరకోశాన్ని మించిన సులభమైన గ్రంథం లేదు. సంస్కృతంలో అమరసింహుడు అంతటి గొప్ప భాషా శాస్త్రవేత్త. అమరసింహుడు రచించిన అమరకోశంపై ఎందరో పండితులు వ్యాఖ్యానాలు రాశారు. నవరత్నాల్లో ఒకరైన ఈ అమరసింహుడు విక్రమాదిత్యకు సలహాదారు కూడా. వరాహమిహిర తాను రచించిన బృహత్ సంహితలో అమరసింహుడిని అమరదేవ అనే పేరుతో కూడా పిలిచాడు. విక్రమాదిత్యుడు యువకుడిగా ఉన్నప్పుడు ఉజ్జయినిలో జరిగిన కవితా సమ్మేళనాల్లో అమరసింహుడి ప్రతిభను స్వయంగా చూశాడు. అతని సంస్కృత పరిజ్ఞానానికి ముగ్ధుడై ఆస్థానంలో మంచి గౌరవాన్ని ఇచ్చాడు. అతని ప్రతిభకు మెచ్చి విలువైన రత్నాన్ని పొదిగిన కిరీటంతో విక్రమాదిత్యుడు అమరసింహను సత్కరించాడు. అలా నవరత్నాల్లో ఒకరిగా అమరసింహుడు ఖ్యాతి చెందాడు. ఇక కాళిదాసు శ్లోకం ప్రకారం నవరత్నాల్లో 4వ పండితుడు శంకు. ఈ శంకు, వరాహమిహిర, విక్రమాదిత్య ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న మిత్రులు. ఇతనిది కూడా ఉజ్జయిని నగరమే. శంకు పండితుడు, గొప్ప మంత్రవాది కూడా. అలాగే శంకు ప్రసిద్ధ రసాచార్యుడు, అంటే రసాయన లోహ శాస్త్రజ్ఞుడు. గొప్ప శాస్త్రవేత్తగా శంకు విక్రమాదిత్య సత్కారాలు పొందాడు. ఇంకా నాట్య శాస్త్రంలో కూడా దిట్ట. ఇలా శంకు బహుముఖ ప్రజ్ఞాశాలి. కాళిదాసు శ్లోకంలో నవరత్నాల్లో 5వ పండితుడు వేతాళ భట్టు. ఇతన్నే బేతాళ భట్టు అని కూడా పిలుస్తారు. ఈ పండితుడిది చాలా విచిత్రమైన కథ. ఇతను ఇప్పటి బెంగాల్ ప్రాంతానికి చెందినవాడుగా చెప్తారు. ఇతను భట్టు సంప్రదాయానికి చెందిన బ్రాహ్మణ పండితుడు. వీరినే భట్టారకులు అని పిలిచేవారు. అప్పట్లో అది చాలా పెద్ద హోదా. అయితే ఈ బేతాళ భట్టు తంత్ర విద్యలో, తాంత్రిక హోమాల్లో ఉద్దండు. కాలాన్ని నియంత్రించే విద్యలపై బేతాళ తంత్రంలో నిష్ణాతుడు. బేతాళ శక్తిని, కాల భైరవ తంత్రాన్ని ఆరాధించే తాళ భంజిక వంశానికి చెందినవాడు. అందుకే ఇతనికి బేతాళ అనే పేరు వచ్చింది. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, అలాగే కాళీ భక్తుడైన విక్రమాదిత్యకు తాంత్రిక విద్యలపై ఆసక్తి ఉండేది. భూత ప్రేత, పిశాచ, యక్ష ఇలాంటి తంత్రశక్తులతో పాటే బేతాళ శక్తి కూడా ఒక తంత్రశక్తి. ఉజ్జయిని ఒకప్పుడు బేతాళ తంత్రానికి ప్రసిద్ధి. బేతాళని సంతృప్తి పరిచిన వాడికి ఆ శక్తి మిత్రుడిగా మారి అన్ని రకాలుగా సహకరిస్తుందని తంత్ర విద్య చెప్తోంది. విక్రమాదిత్యుని కాలంలో బేతాళుడి పేరు అగ్ని బేతాళ. ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతంలో ఎవరైనా కోపంగా మాట్లాడితే ఆజ్ఞావితార్ అనే సామెతను వాడుతారు. ఆజ్ఞావితార్ అంటే ఎందుకు అగ్ని బేతాళుల్లా మండిపడుతున్నావు అనేది అక్కడ ఎప్పటికీ వాడుకలో ఉన్న సామెత. ఒక మోసగాడైన సన్యాసి ఈ అగ్ని బేతాళని నియంత్రణలో తెచ్చుకునేందుకు విక్రమాదిత్య మహారాజు సాయం కోరాడు. శ్మశానంలో ఉన్న ఒక శవాన్ని ఆవహించిన బేతాళని తీసుకురావాలని ఆ సన్యాసి విక్రమాదిత్యను కోరాడు. అప్పుడే బేతాళుడు విక్రమాదిత్య భుజాలపై వాలిపోయాడు. 50 చిక్కు ప్రశ్నలను బేతాళుడు విక్రమాదిత్యను అడిగాడు. వాటన్నిటినీ పరిష్కరించాక బేతాళుడు విక్రమాదిత్యకు మిత్రుడయ్యాడని, జీవితాంతం అతనికి సహాయం చేశాడన్నది గాథ. అప్పటికే ఈ దొంగ సన్యాసి విషయం తెలిసిన బేతాళ భట్టు విక్రమార్కను కాపాడేందుకు అతను ఉన్న చోటికి వచ్చాడు. కానీ అప్పటికే బేతాళను వశం చేసుకుని దొంగ సన్యాసిని సంహరించిన విక్రమాదిత్యను చూసి బేతాళ భట్టు సంతోషించాడు. తాను తాళ భంజిక వంశానికి చెందినవాడినని పరిచయం చేసుకున్నాడు. బేతాళ తంత్రంలో సిద్ధాస్తుడైన బేతాళ భట్టుని తన తాంత్రిక విద్యల గురువుగా
విక్రమాదిత్యుడు గొప్ప గౌరవం ఇచ్చాడు. నవరత్నాల్లో ఒకరిగా సత్కారం చేశాడు. బేతాళ విద్య వల్ల కాలస్తంభన విద్య కూడా విక్రమాదిత్యకు తెలుసని చెప్తారు. ఆ కాలస్తంభన విద్యకు మూలమైన కాలభైరవుడి ఆలయాన్ని ఉజ్జయినిలో అభివృద్ధి చేసింది కూడా విక్రమాదిత్యుడే. ఇప్పటికీ ఆ ఆలయం ఉజ్జయినిలో ఉంది. ఆ ఆలయంలో కాలానికి సంబంధించిన ఎన్నో విచిత్రాలు జరుగుతాయని ఇప్పటికీ చెప్తుంటారు. బేతాళ భట్టు తాంత్రిక గురువు మాత్రమే కాదు, గొప్ప కవి కూడా. ఎలా బతకాలో చెప్పే నీతి ప్రదీపం అనే కావ్యాన్ని ఆయన రచించారు. తాంత్రిక శక్తులను నియంత్రించే మంత్ర సంగ్రహం అయిన బేతాళీయ ఛందస్సును కూడా ఈ బేతాళ భట్టు రాశారు. తాంత్రిక యోగులకు ఈ గ్రంథం గురించి తెలుసు. ఇక ప్రఖ్యాతి చెందిన బేతాళ పంచవింశతిక లేదా బేతాళ పచ్చీసు అసలు గ్రంథం రచయిత ఈ బేతాళ భట్టే. విక్రమార్కుడిని బేతాళుడు అడిగిన చిక్కు ప్రశ్నలు, వాటి పరిష్కారాలే ఈ గ్రంథం. మన మెదడు ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఈ చిక్కు ప్రశ్నల గ్రంథాన్ని చదవాలి. చాలా అపురూపమైన గ్రంథం. ఇదొక్కటి పట్టుకుని విక్రమాదిత్యుడు బేతాళ కథల్లో ఉండే ఊహాత్మక రాజుగా ప్రొజెక్ట్ చేసి అసలు చరిత్రను చెరిపేశారు. ఈ బేతాళ కథలను ఆ తర్వాత చాలా మంది అన్ని భాషల్లో అనువాదం చేశారు. ముఖ్యంగా గుణాఢ్యుడు రచించిన విక్రమ బేతాళ కథలు ప్రఖ్యాతి చెందాయి. ఈ కథలకు మూలం బేతాళ భట్టు గ్రంథమే. ఇది నవరత్నాల్లో విచిత్రమైన బేతాళ భట్టు స్టోరీ. ఇక కాళిదాసు శ్లోకం ప్రకారం నవరత్నాల్లో 6వ పండితుడు ఘటకర్పర. ఈ పేరే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇతని అసలు పేరు భాసుడు. ఈ భాసుడిని విక్రమాదిత్యుడే ఘటకర్పర అని గౌరవంగా పిలిచేవాడు. దీని వెనుక ఒక కథ ఉంది. ఈ భాసుడు కాళిదాసుకి ఆప్తమిత్రుడు. ఇద్దరి మధ్య కవితా విద్యకు సంబంధించిన చాలా చర్చలు జరిగాయి. తనకు కాళిదాసు గురువు లాంటి వాడని భాసుడు చెప్పినట్టు తెలుస్తుంది. ఇతను రాసిన గ్రంథం ఘటకర్పరీయం. అందులో ఒక శ్లోకం ఉంటుంది. అదేంటంటే, జీయేత ఏవ కవిన యమకైః పరేణ తస్మై వహేయ ముదకం ఘటకర్పరేణ శృత్వేతి భాసకవి నోక్త మం ఋష్యమాణాః ప్రాహుస్తమన్య కవయో ఘటకర్పరాఖ్యం. ఇది ఆ శ్లోకం. అంటే యమక అలంకారంలో తనను ఎవరైనా ఈ లోకంలో ఓడిస్తే పగిలిన కుండ పెంకులో నీరు తెచ్చి వారి ఇంటిని నింపుతాను అని పై శ్లోకానికి అర్థం. అంతటి ఆత్మవిశ్వాసం ఉన్నందుకే విక్రమాదిత్యుడు ఘటకర్పరకు నవరత్నాల్లో చోటిచ్చాడు. కవిత్వంలో సంక్లిష్టమైన అలంకారాల్లో ఒకటి యమక అలంకారం. ఒకే పదానికి చాలా అర్థాలుంటాయి. అలా 2 లేదా 3 అక్షరాలు ఉండే ఒక పదంతో వేరువేరు అర్థాలు వచ్చేలా ఒక శ్లోకం మొత్తాన్ని పూరించడం యమక అలంకారం. అంటే పదం ఒకేలా ఉంటుంది, అర్థాలు వేరువేరుగా ఉండాలి. ఇది కవిత్వంలోనే అత్యంత కష్టమైన ప్రక్రియ. ఆ యమక అలంకారంలో సిద్ధహస్తుడు ఘటకర్పర. కుండలతో నీళ్లు మోయడం సహజమే, కానీ పగిలిన కుండ పెంకుతో ఒక పెద్ద పాత్రలో నీళ్లను నింపడం చాలా కష్టం. తనను కవిత్వంలో ఓడిస్తే అలాంటి కుండ పెంకులో నీళ్లు తెచ్చి తనను ఓడించిన కవి ఇంట్లో ఉన్న అన్ని పాత్రల్లో నీళ్లు నింపుతాను అని అసాధ్యమైన ప్రతిజ్ఞను భాసుడు చేశాడు. కుండని ఘటం అంటారు, పగిలిన కుండ పెంకుని ఘటకర్పరం అంటారు. ఆ ప్రతిజ్ఞను విక్రమాదిత్య ఆస్థానంలో ఒక కవిని ఓడించి భాసుడు చేశాడు. అప్పటి నుంచి విక్రమాదిత్యుడు ఆ కవిని ఘటకర్పర అని పిలిచి సత్కరించాడు. అలా అతని పేరు ఘటకర్పర అని స్థిరపడిపోయింది. మన ప్రాచీన భారతంలో ఎంత గొప్ప భాష, విద్య, శాస్త్ర కోవిదులు ఉండేవారో చెప్పే గొప్ప చరిత్ర ఈ ఘటకర్పర చరిత్ర. ఇక కాళిదాసు శ్లోకం 7వ నవరత్నంగా తన గురించి తానే కాళిదాసు చెప్పుకున్నాడు. నిజానికి నవరత్నాల్లో మొదటివాడే ఈ కాళిదాసు. 2వ పండితుడు వరాహమిహిరుడు. మిగిలిన వారి ప్రతిభను తక్కువ చేయకుండా ముందు వారి పేర్లు రాసిన కాళిదాసు సంస్కారం గురించి ఎంత చెప్పినా తక్కువే. కాళిదాసు గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాక్షాత్ కాళీమాత అనుగ్రహం పొందిన పండితుడు. ఒక సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి వెళ్ళిన అద్భుతమైన కవి. నాటకాన్ని ప్రపంచ ప్రఖ్యాతంగా మార్చినది ఈ కాళిదాసే. కావ్యేషు నాటకం రమ్యం అని చెప్పినవాడు. కావ్యం కన్నా ఆ కావ్యాన్ని పామరులకు కూడా అర్థమయ్యేలా చెప్పే దృశ్య కావ్యమైన నాటకమే గొప్పదని కాళిదాసు చెప్పేవాడు. నాటక పితామహుడు కాళిదాసు. ఈ రోజున ఎంటర్టైన్మెంట్ ని శాసిస్తున్న సినిమా ప్రపంచానికి పునాది నాటకమే. ఆ నాటకాన్ని, స్క్రీన్ ప్లేని మొట్టమొదట ప్రపంచానికి అందించినది కాళిదాసే. అన్ని రంగాల్లోనూ కాళిదాసు కనిపిస్తాడు. కాళిదాసు కవి, చరిత్రకారుడు, సంగీత విద్వాంసుడు, వేదాలు వేదాంగాలు అవపోసన పట్టిన మహర్షి, ఆయుర్వేద శాస్త్రం తెలిసిన వైద్యుడు, జ్యోతిష్య పండితుడు. ఇలా అన్ని రంగాల్లోనూ కాళిదాసు మనకు కనిపిస్తాడు. నవలా రూపానికి పునాది
కాళిదాసే వేశాడు. కాళిదాసు రచించిన కావ్యాల్లో కుమార సంభవం, దుష్యంత శకుంతలల ప్రణయ గాథను వివరించే అభిజ్ఞాన శాకుంతలం, శ్రీరాముడి వంశావళిని వివరించే రఘువంశం, మేఘదూతం, పురూరవ ఊర్వశుల ప్రణయగాథను వివరించే విక్రమోర్వశీయం, అగ్నిమిత్రశృంగ, మాళవికల ప్రణయ గాథను వివరించే మాళవికాగ్నిమిత్రం, ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కావ్యాలు, నాటకాలు మాత్రమే కాదు, ఆ కాలం నాటి చరిత్రను వివరించే చారిత్రక ఆధారాలు కూడా. తన జ్యోతిష్య ప్రతిభను చెప్పే జ్యోతిర్విదాభరణ గ్రంథం ఇప్పటికీ పాపులరే. ఆ గ్రంథంలోనే విక్రమాదిత్యుడి ఆస్థానంలో ఉన్న నవరత్నాల చరిత్ర, అలాగే విక్రమాదిత్యుడి చరిత్రను కళ్లకు కట్టినట్టు కాళిదాసు రాశారు. సమ్రాట్ విక్రమాదిత్య చరిత్రకు తిరుగులేని ఆధారం కాళిదాసు రచించిన జ్యోతిర్విదాభరణ గ్రంథం. ఈ కాళిదాసునే కొంతమంది చరిత్రకారులు మాతృగుప్త అని చెప్తుంటారు. శుద్ధ తప్పు. కాళిదాసు చరిత్ర గురించి పూర్తి ఆధారాలున్నాయి. ఇక నవరత్నాల్లో 8వ వారు వరాహమిహిర. ఇతను ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఢిల్లీలో మెహరౌలీలో ఉన్న కుతుబ్ మీనార్ నిజానికి ధ్రువస్తంభ. అది వరాహమిహిరుడి పరిశోధనల కోసం విక్రమాదిత్యుడు నిర్మించిన అబ్జర్వేటరీ. ఆ ప్రాంతాన్ని మిహిరావళి అని పిలిచేవారు. అదే ఆ తర్వాత మెహరౌలి అయింది. వరాహమిహిరుడి గురించి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. సమ్రాట్ విక్రమాదిత్య, వరాహమిహిర ఇద్దరూ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు. ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు కాబట్టే ఖ్యాతో వరాహమిహిర అని కాళిదాసు తన శ్లోకంలో గొప్పగా రాశాడు. ఇప్పటి ఖగోళ శాస్త్రానికి చెందిన పరిశోధనల్లో సగానికి పైగా ఆర్యభట్ట, వరాహమిహిర కనిపెట్టినవే. విక్రమాదిత్యుడు అరబ్ దేశాలను శాసించే సమయంలో అతనితో పాటు వెళ్లిన మిహిరుడు విద్యాలయాలు స్థాపించి తన ఖగోళ జ్ఞానాన్ని అందరికీ పంచాడు. వరాహమిహిర విద్యాలయాల నుంచి ఎంతోమంది గ్రీకులు, అరబ్బులు విద్యను నేర్చుకున్నారు. అలా మన దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకుని వాళ్లే కనిపెట్టినట్టు మనకు చెప్పారు. వాటినే పాఠాలుగా చదవడం మన దౌర్భాగ్యం. ఇక వరాహమిహిర అసలు పేరు మిహిర. అగ్నివంశీకుల ధ్వజం వరాహం. తమ రాజ్యంలో అత్యున్నత వ్యక్తులకు వరాహ అనే బిరుదు ఇవ్వడం అగ్నివంశీకుల సంప్రదాయం. ఆనాటికే అప్పటి ప్రపంచంలో చాలా దేశాలలో విఖ్యాతి చెంది భరతఖండాన్ని ప్రపంచమంతా గుర్తించేలా చేసిన మిహిరుడికి వరాహ అనే బిరుదుని విక్రమాదిత్య ఇచ్చాడు. అలా మిహిరుడు వరాహమిహిరుడు అయ్యాడు. మిహిర తండ్రి ఆదిత్యదాసు, విక్రమాదిత్య తండ్రి గంధర్వసేన ఇద్దరు స్నేహితులు. వీరంతా ఉజ్జయినికి చెందినవారే. వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహిత, బృహత్ జాతక ఇప్పటికీ పాపులర్. ఆ గ్రంథాల్లో ఉన్న ఖగోళ పరిశోధనలు ఇప్పటి ఖగోళ విశేషాలను మించి ఉంటాయి. గ్రహ గమనాలను వివరించే పంచ సిద్ధాంతికను ఎన్నో భాషల్లో అనువాదం చేసుకున్నారు. ఇది వరాహమిహిర గురించి క్లుప్తంగా వివరంగా తెలుసుకోవాలనుకునేవారు మన ఛానల్లో ఉన్న వరాహమిహిర పూర్తి వీడియోని చూడండి. నవరత్నాల గురించి కాళిదాసు రాసిన శ్లోకంలో 9వ పండితుడు వరరుచి. ఇతను కేరళ ప్రాంతానికి చెందినవాడిగా చెప్తారు. పాణిని వ్యాకరణాన్ని అందరికీ అర్థమయ్యేలా సులభ వచనంలో రాసిన గొప్ప పండితుడు, పరాశక్తి భక్తుడు ఈ వరరుచి. ఇతని వంశీకులు గుప్తుల కాలం నుంచి భాషా పండితులు. ఇతనిని కాత్యాయని మహర్షి అని పిలిచేవారు. వీరి వంశమంతా కాత్యాయని ఆరాధకులు. శబ్ద శాస్త్రవేత్తగా ఎన్నో ప్రశంసలు అందుకున్న పండితుడు వరరుచి. వరరుచి పేరుతో ఇంకో పండితుడు కూడా ఉన్నాడు. ఇతను రాసిన ప్రాకృత ప్రకాశ వ్యాకరణ గ్రంథం చాలా ప్రఖ్యాతి చెందింది. ఇది విక్రమాదిత్య ఆస్థానంలో నవరత్నాల గురించి వివరమైన చరిత్ర.